ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మాఘ పురాణము మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందామండి. శంకరుడు పార్వతీదేవికి మాఘమాసం యొక్క మహిమను తెలుపుట. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదికి 12 మాసాలైతే వస్తాయండి. 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటిలో ముఖ్యంగా కార్తీక మాసం, మాఘమాసం మరింత విశిష్టమైనవి. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి చెందితే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి చెందింది. ఈ 2 మాసాలకు కూడా పురాణ పఠనం, శ్రవణాలకు అత్యంత ప్రాధాన్యత ఉండటం విశేషం. ఎలాగైతే కార్తీక మాసంలో 30 రోజుల పురాణ పఠనం ఉంటుందో అలాగే మాఘమాసంలో కూడా మాఘమాస విశిష్టతను తెలియజేసే మాఘపురాణం నిత్యపారాయణంగా చదువుకోవాలని శాస్త్రం చెబుతోంది. 2025 సంవత్సరంలో జనవరి 31వ తేదీ గురువారం పాడ్యమి తిథి నుంచి మాఘమాసం ప్రారంభమైందండి. ఈ సందర్భంగా ఆ రోజు నుంచి 30 రోజుల పాటు రోజుకి ఒక అధ్యాయం చొప్పున మాఘపురాణాన్ని తెలుసుకుందాం. ఈ కథలో మాఘపురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాఘపురాణం మొదటి అధ్యాయం వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని మాఘపురాణం మొదటి అధ్యాయం పరమశివుడు పార్వతికి మాఘమాసం మహిమను తెలుపుట. పూర్వము కైలాసంలో శివపార్వతులు కూర్చొని ఉండగా పార్వతి పరమశివునితో, నాదా, మీ అమృత వాక్కులచే నేను ఎన్నో పురాణాలు విన్నాను. విన్న కొద్దీ వినాలని కుతూహలం కలుగుచున్నది. ప్రయాగ మహత్య సహితమగు మాఘమాస మహత్యమును మాకు సవివరంగా తెలియజేయుము అని ప్రార్థించగా ఆ కైలాసనాథుడు ప్రసన్న చిత్తుడై, ఓ పార్వతి, అత్యంత మహిమాన్వితమైన మాఘమాస మహత్యమును వివరిస్తున్నాను, శ్రద్ధగా వినుము అంటూ ఇట్లు చెప్పసాగెను. మాఘస్నానపు మహత్యము. సూర్యుడు మకర రాశిలో ఉండగానే ఏ మానవుడు మాఘమాసమున ప్రాతకాలమందు నదీ స్నానం చేయునో అతడు అన్ని పాపాల నుంచి విముక్తుడై అంత్యమున మోక్షాన్ని పొందును. మాఘమాసంలో ప్రాతకాలమందు ప్రయాగలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠమున చేరుకుంటారు. మాఘమాసంలో ఊరి చివర చెరువులో కానీ బావులలో కానీ కడకు గోవు పాదం మూలిగినంత గుంటలోనైనా స్నానం చేసిన వారు సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు. మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేస్తే సమస్త పాపాలు నశించును. 2వ రోజు చేసే నదీ స్నానం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 3వ రోజు స్నానం చేసిన పుణ్యాత్ములకు ఎలాంటి పుణ్యఫలము ఇవ్వాలో ఆ విష్ణుమూర్తికే అంతుపట్టదట. ఇక మాఘమాసం మొత్తం నదీ స్నానం చేసిన వారి పుణ్యఫలం అంతులేనిది అంటూ శివుడు పార్వతితో ఇంకనూ ఇట్లు చెప్పసాగెను. పార్వతి, మాఘమాసమున సూర్యుడు ఉదయించుచున్న సమయంలో ప్రయాగలో గంగలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో స్నానం చేయుటకు శక్తి లేనివారు, జలాశయము లేనివారు గోవు పాదం మునిగిలంత నీటిలో మర్దన చేసుకుంటూ స్నానం చేసినా సరే సకల పాతకాలు నశిస్తాయి. మాఘమాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చించి మాఘపురాణం పఠనం చేసిన వారు విష్ణులోక ప్రాప్తిని పొందుటయే కాకుండా వైకుంఠాధిపతి కాగలరు. మాఘపురాణం పఠనం కానీ శ్రవణం కానీ నది ఒడ్డున చేసినచో ఆ పుణ్యము అనంతము. మాఘస్నానం చేయని వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మాఘమాసమున చలికి భయపడి కానీ, సిగ్గుతో కానీ, ఇతర ఏ కారణాల చేతో కానీ ఒక్క రోజైనా సరే నదీ స్నానం చేయని వారు కుంభీపాక నరకంలో పడి కొట్టుకొని పోతారు. సకల దోష పరిహారము మాఘస్నానము. ఓ పార్వతి, బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము సేవించినవాడు, కన్యలను అపహరించేవాడు, గురుపత్నిని పొందేవాడు, బంగారం దొంగిలించేవాడు, దుష్టులతో సహవాసం చేసేవారు, ఇంకా ఘోరమైన పాపాలు చేసేవారు కూడా మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేసినట్లయితే సమస్త పాపాల నుంచి విముక్తులై శ్రీహరిని చేరుతారు. ఒకవేళ అనారోగ్యం కారణం చేత మాఘమాసంలో నదీ స్నానం చేయలేని వారు తమకు బదులుగా వేరొకరికి కొంత ధనం ఇచ్చి సంకల్పపూర్వకంగా నదీ స్నానం చేయించినట్లయితే వారికి స్వయంగా మాఘస్నానం చేసినంత ఫలం దక్కుతుంది. చివరగా ఆ పరమేశ్వరుడు పార్వతితో, ఓ పార్వతి, ఎవరు భక్తితో మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేసి ఈ కథను చదవటం కానీ వినటం కానీ చేస్తారో వారు 1,000,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. స్నానం చేయలేకపోయినా కనీసం మాఘపురాణం చదివినా విన్నా ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి
మరణానంతరం విష్ణులోక ప్రాప్తిని పొందుతారు. ఇది స్కాంద పురాణే మాఘమాసమహత్యే ప్రథమాధ్యాయ సమాప్తం. ఓం నమ శివాయ. మాఘపురాణం 1వ అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పుణ్యములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక యజ్ఞమును తలపెట్టిరి. ఆ యజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరాలు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా యజ్ఞమును పూర్తి చేయవలెననేది దీక్షతో సౌనకాది మునులు తలపెట్టిరి. యజ్ఞస్థలముగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతి నదీ తీరమును ఎంచుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంతా పెద్ద యజ్ఞము చూచి తరించవలెననేది కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమందు నివాసములేర్పరచుకొనిరి. అచటికేతంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునులు, మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారముతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయజ్ఞము అగుట చేత పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందము నొందిరి. సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషించిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు. వేదము, పురాణము, ఇతిహాసాది సమస్త విషయములందును వారికి తెలియనిది లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎళ్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూతమహాముని ఆగమనమునకు స్వాగతం పలికిరి. సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరించవలెననడి కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనము గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యాలను సంగిరి. ఉచితాసనంపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకుముందు ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేసినారు, విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములోని నీతి కథలు మాకు వినిపించుచూనే ఉన్నారు. అయినను మీబోటి శుద్ధ పురుషులు 14 లోకములు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కాన వినదగు విషయములేమైనా ఉన్న ఎడల విరామకాలంలో మాకు వినిపించవలెను అని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తమ వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలనడి కుతూహలము కనపరుచుచున్నందున వారలను చూచి సూత మహాముని ఇటుల పలికిరి. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథలు నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తిపరచదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినటం వలన మీకును పరమార్థము అని పలికెను. సౌనకాది మునుల కోరిక సూతమహాముని అడిగినదే తడవుగా వారందరూ అంగీకరించగా ధన్యులమైతిమి అని మునులందరూ అమితానందం నొందిరి. సూతుల వారి పాదములను కండ్లకు అద్దుకొని సూతమహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యము మరల వినవలయుననడి కుతూహలము కలుగుచున్నది. అదియుగాక రాబోవు మాసము మాఘమాసమే అయినందున
ఆ మాస మహత్యము, ఆచరించవలసిన విధానాలు మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సాలురు కోరుట వలన సూతమహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికరి: ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణము వినటం వల్ల కలిగే ఫలితము అంతా ఇంతా కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞము జరుగుతున్న సమయంలో మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందునకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడు అని సూత మహర్షి ఇట్లు వివరించిరి: నేను నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షిని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణువంశ సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్టులే పూర్వము దిలీప మహారాజునకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయములనే నేను మీకు వివరించబోచున్నాను. ఇది స్కాంద పురాణే మాఘమాస మహత్యే ప్రథమాధ్యాయ సమాప్తము. తిరిగి 2వ అధ్యాయములో కలుసుకుందాం.